వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. జాబిర్ చర్మి. ఈ వీడియో అంటే గత 9 నెలలుగా ప్రతి ఒక్కరికి అంటే మ్యాక్సిమం తెలియకపోయి ఉండొచ్చు. యూట్యూబ్ క్రియేటర్స్ కానీ లేదంటే యూట్యూబ్లో షార్ట్స్ చేసేవాడికైనా ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఈ 9 నెలల్లో ఇతని షార్ట్ అయితే ఖచ్చితంగా తగిలింటది మీకు. ఎవరి గురించి మాట్లాడుతున్నానో బాగా తెలిసిపోయి ఉంటుంది. కింగ్ చంద్రహార్స్ వర్సెస్ ను. ఈ గ్యాప్ లో ఏం పేరు వచ్చి ఉంటుందో మీకు కూడా తెలుసు. సో పేర్లు ఎత్తడం మనకు కూడా మంచిది కాదంటే, మనమేం అతని పేరు ఎత్తితే మనల్ని ఏదో చేస్తాడు, మనల్ని ఏదో అయిపోతుంది అని చెప్పి ఆలోచించేది ఏం లేదు. గత 9 నెలలుగా ఒక సాధారణ మనిషిని పట్టుకొని, సాధారణ పిల్లోడిని పట్టుకొని ఎంత నరకం అనుభవిస్తున్నాడో అతను నాకు తెలుసు. ఎందుకంటే నేను అతనితో కూడా మాట్లాడినాను, నేను పర్సనల్గా మాట్లాడినాను. చాలా స్వీట్ పర్సన్. అంటే ఎంత ఒబీడియంట్గా రిప్లై ఇస్తున్నాడో, ఎంత నీట్గా మాట్లాడుతున్నాడో నాకు తెలుసు. ఎందుకంటే నేను పర్సనల్గా మాట్లాడినా కాబట్టి అర్థమైంది మనిషి గురించి. సో అలాంటప్పుడు అలాంటి అతన్ని ఎందుకు చేస్తున్నారు అంటే ఒకటే, ఈగో సాటిస్ఫాక్షన్. అతని ఈగో సాటిస్ఫై అవ్వాల. ఈ కింగ్ చంద్రహార్స్ అనే అతను నేను చేసింది తప్పే, మీరు అంటే వాళ్ళు పెట్టిన డిమాండ్స్ని కొన్ని ఒప్పుకొని ఒక 3 వీడియోలు చేసింటే ఈరోజు కింగ్ చంద్రహాస్ అనే అతను ఒక రేంజ్లో ఉండిండు. అంటే అతని ఛానల్ కానీ అతను కానీ ఇంకొక రేంజ్లో ఉండిండు. ప్రెసెంట్ అయితే 1,10,000 ఏమో ఉన్నారు సబ్స్క్రైబర్స్. అతను చెప్పిన పనులు చేసింటే, ఒక 3 వీడియోలు ఆ సినిమా బాగుంటది అనే ట్రైలర్ రివ్యూ చేసింటే ఈ టయానికి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా 2.5 నుంచి 3 లక్షల వరకు సబ్స్క్రైబర్స్ వెళ్ళిండు. ఇది పక్క. కానీ అతను ఇది వద్దు అనుకొని, అంటే ఉన్నది ఉన్నట్లు చెప్దాము, ఎక్కించి ఎందుకు చెప్పడము అంటే, రివ్యూ అనేది మనకు నచ్చితే మనం చేయాలా. ఇప్పుడు నాకు ఏదన్నా సినిమా నచ్చింది నేను చెప్తా, నచ్చలేకున్నా కూడా చెప్తా, ఎస్ నాకు నచ్చలేదు అని చెప్పి. బట్ నువ్వు ఒత్తిడి చేసి అది చెప్పడం ఏందో అర్థం కావట్లేదు. అతనైతే ప్రతి ఒక్కరిని అడుక్కుంటున్నాడు. ఇంటి ముందుకు వచ్చి భిక్షాటన చేస్తారు కదా, అట్లా ప్రతి ఒక్క క్రియేటర్ని కూడా అడుక్కుంటున్నాడు. అన్నా సపోర్ట్ చేయండి, నేను ఒక్కడే ఉన్నాను, సపోర్ట్ చేయండి అని చెప్పి ఎంతో మంది క్రియేటర్స్ని, ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు చేయలేదు వీడియో. నేను చేస్తున్నా అంటే ఏదో నా తరఫు నుంచి ఒక చిన్న, నా వీడియోస్ మహా అయితే ఒక 200, 300, మహా అయితే ఒక 500 మంది చూస్తారు, అంతకంటే ఎక్కువ చూడరు. కానీ నా తరఫు నుంచి ఒక 2-3 కన్నా ఈ విషయం తెలుస్తుందని చెప్పి నేను చేయడం జరిగింది. అతనికి సపోర్ట్ చేసింది ఫస్ట్ వేదాన్ ఛానల్, వేదాన్ న్యూస్ ఛానల్ యూట్యూబ్లో. సో కొత్త వాళ్ళు కూడా వస్తున్నారంట. అంటే వీళ్ళు ఏమంటారు, లాయర్స్, ఎవరో ఇంకొక పెద్ద హీరో కూడా ఒకరు సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పారంట. సో హోప్ తనకు కూడా మంచి లీగల్ అడ్వైజ్ ఇవన్నీ జరగాలి. నా తరపు నుంచి కూడా, అంటే నా ఫ్రెండ్ కూడా ఒక అతను ఉన్నాడు లాయరు. సో అతన్ని కూడా మ్యాక్సిమం నేను అడుగుతాను. అడిగి దాని తర్వాత అప్డేట్ ఏంది, వాళ్ళు చేయగలుగుతారా లేదా అనేది కూడా చెప్తాను ఖచ్చితంగా. సో మన వరకు నా నుంచి ఏదన్నా జరుగుతుంది అంటే ఖచ్చితంగా నేను చంద్రహాస్కి సపోర్ట్ చేసేదానికి ఉన్నాను. సో ఐ సపోర్ట్ చంద్రహాస్. మీ తరపు నుంచి ఎవరన్నా సపోర్ట్ చేస్తా అంటే ఖచ్చితంగా నేను ఒక హ్యాష్ ట్యాగ్ పెడతాను. మ్యాక్సిమం మనం పెట్టి ఏది ట్రెండ్ అవ్వదు, ఎందుకంటే మనకున్న 5,000 సబ్స్క్రైబర్స్కి, ఇన్స్టాగ్రామ్లో ఉన్న 300 ఫాలోవర్స్కి ట్రెండ్ అవ్వదు. బట్ నా తరపు నుంచి ఒక చిన్న వంతుగా 1% వంతైనా కూడా మన సపోర్ట్ మనం చేసినామంటే మంచిది అనుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేస్తా అంటే ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ పెట్టండి.
ఐ సపోర్ట్ చంద్రహాస్ అని చెప్పి. బై బై.